Hello students, this is the 16th problem and last problem in our accountancy first chapter, that is depreciation chapter. Okay na? Now see what are the highlight points we are discussing in this. First one, on 1st January 2017. 1st January 2017. ఏం చేసాం మనము? Company purchased a second hand machine for 65,000. 65,000 machine purchase చేసాము. అంటే 65,000 అనేది మనకి కాస్ట్ ఆఫ్ ద అసెట్ ప్లస్ 15,000 ఎడిషన్. 15,000 ఎడిషన్. అంటే టోటల్ కాస్ట్ ఎంత పెట్టాం మనము? 80,000 rupees. ఓకేనా? Now see, depreciation provided at 10% under diminishing balance method. 10% rate of depreciation. Okay, 10% rate of depreciation on 31st March every year. So casual ka first lage undi. Next, another machine was bought on 1st April 2018. 1st April 2018. 1st April 2018 రోజు మళ్ళీ ఏం చేసాం మనము? 40,000 కి సెకండ్ మెషిన్ కొన్నాము. మెషిన్ 2 40,000. ఓకే, ఆన్ 31st December 2019. క్లియర్ గా వినండి. 31st December 2019. Okay, 31st December 2019, the machine bought on 1st January 2017. అంటే మెషిన్ 1 అని అర్థం. మెషిన్ 1 ని మనం ఏం చేసాము? సేల్ చేసాము. ఎంతకి సేల్ చేసాము? 60,000 rupees కి సేల్ చేసాము కదా. ప్రిపేర్ మెషినరీ అకౌంట్. ఓకేనా? సో మనం ఏం చేయాలన్నా ఇప్పుడు from the date of 2017 నుంచి from the date of sale, that is 31st March 2020 వరకు కూడా మనము డిప్రిసియేషన్ ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, నౌ సీ, మీకు చూసుకుంటేనా హింట్స్ ఉన్నాయి కదా. హింట్స్ లో మీకు టోటల్ ప్రాబ్లం కూడా కంప్లీట్ అవుతుంది. సో ఫర్ మై సేక్ ఐ విల్ రైట్ హియర్. ఓకేనా? మీరు హింట్స్ చూసి నేను చెప్పేది మొత్తం కూడా క్యారీ చేయొచ్చు. ఓకేనా? నౌ సీ, ఫర్ మై సేక్ నేను చిన్నగా రాసుకుంటాను. 1st January నుంచి 31st December 2019. డిప్రిసియేషన్ 10% కదా. మెషిన్ 2 వచ్చేసి 1st April 18. మెషిన్ 2 1st April 18. Right, this is the question we have. Now చూడండి, ఫస్ట్ ఏం చేద్దాము? మెషిన్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాము. What are the things we consider? That is date, particulars, JF number, amount, next date, particulars, JF number, amount. ఇవి కదా మనకు ఉన్నాయి ఇందులో రాసుకోండి. These are the things we have. Credits and debit. Which account we are preparing now? That is machinery account. Machinery and asset. Machinery
అంతే కదా. నా ఇప్పుడు చూడండి అన్న, వాట్ ఆర్ ద థింగ్స్ వీఆర్ కన్సిడరింగ్ హియర్. ఫస్ట్ వన్, 1st January 2017 రోజు మెషినరీ పర్చేస్ చేసాము కదా. అంతకంటే ముందు మనం ఏం చేయాలి, యాన్యువల్ డిప్రిసియేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఆల్రెడీ యు నో హౌ టు వి క్యాలిక్యులేట్. యాన్యువల్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ అసెట్ into rate by 100. Okay, annual depreciation is equal to cost of asset into rate by 100. So what is the cost of asset? Manaki 80,000 into 10 by 100, that is equal to how much nana? 8,000 is our annual depreciation kada. 8,000 annual depreciation వచ్చింది. అది ఎన్ని మంత్స్ కి? 12 months of time కదా. 12 months కి మనకు 8,000 annual depreciation వచ్చింది. బట్ ఫస్ట్ ఇయర్ చూసామనుకోండి, మనకి ఎంత ఉంది? 1st January రోజు కొన్నాము. బట్ బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేయాలి? 31st March రోజు క్లోజ్ చేయాలి కదా. లెట్ us see now. 1st January 2017 purchase చేస్తే to bank account, what is the amount nana? That is 65 plus 15, 65,000 plus 15,000, that is equal to 80,000 rupees. అవునా? 65 plus 15 is equal to 80,000 rupees. మళ్ళీ జనవరి అయిపోయాక ఇదే ఇయర్ లో మార్చ్ కూడా ఉంటుంది కదా మనకి. దట్ ఈస్ 31st March 2017 మై డిప్రిసియేషన్ అకౌంట్. సో మీకు యాన్యువల్ డిప్రిసియేషన్ ఎంతనా? 12 months కి 8,000. బట్ మనకి ఇక్కడ ఎన్ని మంత్స్ కి కావాలి? జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చ్, అంటే 3 months కే చాలు కదా. సో డైరెక్ట్ గా రాసేయండి 8,000 into 3 by 12. అంతే కదా. 12 months కి 8,000. బట్ మనకు కావాల్సింది 3 months. సో 3 months 3 4 4 months 4 2. అంటే మీకు ఫస్ట్ ఇయర్ యాన్యువల్ డిప్రిసియేషన్ ఎంత వచ్చిందనా? 2,000 rupees కదా. 2,000 is your annual depreciation for 3 months of time for machine 1. చూడండి, నా ఏం చేయండి, క్లోజ్ చేయండి బుక్స్. సో 80,000 హైయెస్ట్ అమౌంట్ రాసేయాలి కదా. 80,000 80,000 80,000 నుంచి 2,000 డిప్రిసియేషన్ అయింది కదా మనకి. కాబట్టి by balance carried on 80 minus 2, that is 78,000. Okay na? 78,000 is your written down value for first year kada. ఇప్పుడు క్లియర్ గా రాసేద్దాం కదా. ఆల్రెడీ యాన్యువల్ డిప్రిసియేషన్ రాసేసారు కదా. ఇది రాసాక మీరు ప్రాబ్లం చేస్తే బెటర్. ఓకే, ఇఫ్ నాట్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నాట్ ఏ ఇష్యూ విత్ దట్. సో ఫస్ట్ ఇయర్ చూడండి, మనకి ఏంటి? కాస్ట్ ఆఫ్ అసెట్ 80,000 మైనస్ ఫస్ట్ ఇయర్ చూసుకుంటే 2,000 పోయింది కదా. అంటే రిటర్న్ ఆఫ్ వాల్యూ ఎంత? 78,000 కదా. ఆ 78,000 మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ బ్రాట్ డౌన్ చేయండి. నెక్స్ట్ డే ఏమొస్తుంది మనకి? 31st March 2017 తర్వాత, దట్ ఈస్ 1st April 2017. చూడండి 17 వస్తుంది, బికాస్ 17 లో జనవరి ఉంటుంది, జనవరి తర్వాత మార్చ్, మార్చ్ నెక్స్ట్ డే ఏప్రిల్. ఓకే, ఇది ఆల్రెడీ మనకి స్ట్రైట్ లైన్ మెథడ్ లో కూడా వచ్చింది ఇలాంటి సిమిలర్ ప్రాబ్లం. ఓకేనా? రైట్. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అమౌంట్ ఎంత? 78,000. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూడండి, నెక్స్ట్ ఇయర్ డిప్రిసియేషన్ ఎప్పుడు వస్తుంది? 1 year కలిపితే
31st March 2018 అంతే కదా 31st March 2018 మళ్ళీ ఏం చేయండి by depreciation account what is the amount అన్న సెకండ్ ఇయర్ వచ్చేసి 78 మైనస్ చేస్తే ఎంత 10% అంటే 7800 కదా that will be your depreciation 7800 మళ్ళీ బుక్స్ క్లోజ్ చేసేయండి 78,000 and here also 78,000 మళ్ళీ చూసుకుంటే by balance brought down by balance carried on 78 minus 7,800 ఎంత వస్తుందో చూడండి 0 0 10 minus 8 2 7 minus 7 0 and 7 70,200 carried on value అయింది so రాసి 70,200 okay now మళ్ళీ 1st April 2018 to balance brought down ఇప్పుడే న్యూ మెషిన్ కూడా ఎంటర్ అయింది కదా సో 70,200 డైరెక్ట్ పాస్ చేయండి 70,200 అండ్ 1st April 2018 రోజు మళ్ళీ మెషిన్స్ 2 కొన్నాం కదా యూ కెన్ సీ ఇన్ థర్డ్ ప్రాబ్లం థర్డ్ లైన్ దట్ ఈస్ 40,000 కి మళ్ళీ నెక్స్ట్ మెషిన్ కొన్నాం కదా on the same day to bank account bracket లో రాయండి machine 2 ఎంతకి పర్చేస్ చేసాం మనము 40,000 కి పర్చేస్ చేసాం సో ఇక్కడ చూడండి మీకు ఎన్ని మెషిన్స్ ఉన్నాయి టోటల్ గా 2 మెషిన్స్ ఉన్నాయి ఇప్పుడే మీకు ఇంకొక లాజిక్ నా స్మాల్ ట్విస్ట్ ఫర్ యు దట్ ఈస్ యాక్చువల్ గా మనకి 1st April 2018 అయిపోతే నెక్స్ట్ ఎప్పుడు వస్తుంది మనకి 31st March 2019 వస్తుంది కానీ మనం ఎప్పుడు అమ్మేస్తాం కదా 31st December 2019 రోజు అమ్మేస్తాం కదా సో ఇయర్ కంటిన్యూ చేసేయండి దట్ ఈస్ 31st March 2019 ఓకే దీంట్లో ఏంటి 2 మెషిన్స్ డిప్రిసియేషన్ కావాలి కదా మనకి ఇప్పుడు సో చూడండి బై డిప్రిసియేషన్ అకౌంట్ ఫస్ట్ ఇయర్ ఎంత ఉంది కదా మనకి ఫస్ట్ మెషిన్ 70,200 లోంచి 10% తీసాం అనుకోండి ఎంత వస్తుంది 7,020 కదా ఆల్రెడీ మనం చూసాం లాస్ట్ ఇయర్ తీసేస్తే వచ్చేది మనకి 10% డిప్రిసియేషన్ కదా చూడండి మెషిన్ 1 7,020 next machine 2 so machine 2 కూడా రాయాలి కదా let us find machine 2 40,000 కి పర్చేస్ చేశాము right machine 2 దాని నుంచి 10% తీసేస్తే 4,000 కదా machine 2 4,000 రాసాం రెండు కలిపి ఎంత మనకి 11,020 rupees okay na 70 plus 4 7 plus 4 11,000 సో మీకు చూడండి ఇవన్నీ కూడా ఆల్రెడీ హింట్ లో వచ్చారు కదా చాలా క్లియర్ గా ఉన్నాయి మీరు టెన్షన్ పడకండి నా చూడండి మనకి ఎంత వచ్చింది అమౌంట్ 70 plus 40 1,10,000 ఉంది కదా దీంట్లో నుంచి మళ్ళీ మైనస్ చేయండి ఇయర్ ఓకేనా 1,10,200 అంతే కదా 0 0 11 5 1,10,200 ఓకేనా 1,10,200 లో వచ్చి మళ్ళీ ఏం చేయాలి మనం 11,020 తీసేయాలి ఐ విల్ మేక్ ఎ రఫ్ కాలమ్ మీరు కూడా చూడండి అలాగే
10 నుంచి 2 పోతే 8 1 నెక్స్ట్ ఇక్కడ 0 కదా మళ్ళీ చూసుకుంటే 10 నుంచి 1 పోతే 9 ఇక్కడ 0 ఉంది కానీ మళ్ళీ క్యారీ చేస్తే 10 నుంచి 1 పోతే 9 అంటే మనకి 99,180 అనేది బ్యాలెన్స్ వస్తుంది ఓకే 99,100 right so the balance carried on is by balance carried on 99,180 so in 99,180 మనం ఏం చేయాలి కదా మళ్ళీ నెక్స్ట్ డే ఇయర్ కి ట్రాన్స్ఫర్ చేయాలి కదా దట్ ఈస్ ఆల్రెడీ ఇక్కడ వరకు రాసేయాలి కదా నెక్స్ట్ మీకు కంటిన్యూ చేస్తాను బికాజ్ మీకు ఇక్కడ క్లియర్ గా రాదు కదా మళ్ళీ సో ఇక్కడ వరకు రాసేయండి బై మేకింగ్ ఫస్ట్ రైట్ డౌన్ ఆల్ దీస్ థింగ్స్ I will continue the session again from the top because మనకి ప్లేస్ సరిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి కదా if not we will continue any problem I will change so by balance carried on 99,180 వచ్చింది మళ్ళీ దాన్ని ఏం చేయాలి 1st April 2019 అంతే కదా 31st March అయిపోయాక 1st April 2019 వస్తుంది to balance brought down ఇక్కడ ఎన్ని మెషిన్స్ వచ్చాయి కదా 99,180 లో 2 మెషిన్స్ ఉన్నాయి కదా బట్ చూడండి ఇక్కడ ఏమైంది మనకి 31st డిసెంబర్ రోజే మనం ఫస్ట్ మెషిన్ ని అమ్మేసాం అంటే ఫస్ట్ మెషిన్ టోటల్ గా సెటిల్ చేయాలి కదా మనం రైట్ చూడండి 31st డిసెంబర్ 2019 ఓకేనా సో ఫస్ట్ మెషిన్ వాల్యూ ఎంతో చూడండి ఇక్కడ ఇది ఆల్రెడీ గుర్తుంటుంది కదా 36,000 సో తీసేయండి సో ఇక్కడ చూసుకుంటే 0 10 నుంచి 2 పోతే 8 1 63,180 ని యాన్యువల్ డిప్రిసియేషన్ చేయండి దట్ ఈస్ 6,380 ఫర్ 12 months అంతే కదా ఈ 12 months బట్ మనం డిప్రిసియేషన్ ఎప్పటి వరకు చేస్తున్నాం ఇక్కడ ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అండ్ డిసెంబర్ అంటే టోటల్ 9 months ఆఫ్ టైం కి డిప్రిసియేషన్ ని చేయాలి ఓకేనా సో చూడండి మై depreciation account machine 1 ఎంత వస్తుందన్నా 6,318 into 9 by 12 ఓకే 6,318 into 9 by 12 9 by 12 అది చూసుకుంటే మీకు అమౌంట్ ఎంత వస్తుందన్నా అంటే అవి సో అది క్యాలిక్యులేట్ చేస్తే మనకి 4,738 రూపీస్ వస్తుంది ఓకే ఎలా వస్తుందో చూడండి ఐ విల్ షో 6,318 into 9 by 12 that is equal to 3 3 3 4 కదా చూడండి 6,318 divided by 4 4 ones are 4 2 3 4 5s are 20 3 1 4 7s are 28 3 8 4 9s are 36 2 వచ్చింది పాయింట్ పెడితే 0 4 5s are 20 అంటే 1 part is equal to 1579.5 ఓకేనా సో అలాంటి మనకి 3 parts ని మల్టిప్లై చేయాలి ఇఫ్ నాట్ మనం ఏం చేయొచ్చు 6,318 లో నుంచి 1579 అంటున్నాం కదా లెట్ ఇట్ బి 80 అనుకోండి చూడండి 1579.5 అంటే 1580 ని మీ బ్రెయిన్ లో ఉంచుకున్నారా 1579 అంటే 1580 కదా రైట్ చూడండి 6,318 1580 8 -
4738 వచ్చేసింది కదా. సూపర్, దట్ ఈస్ ద ఆన్సర్. సో మనకి 9 months కి డిప్రిసియేషన్ చేస్తే 4738 వచ్చింది ఆన్సర్. ఓకే, ఈ 4738 అయిపోయింది కదా. మళ్ళీ ఏం చేయాలి, మనం సేల్ చేస్తున్నాం కదా. సేల్ చేసినప్పుడు ఏం చేయాలి, సేల్ అమౌంట్ కూడా రాయాలి. దట్ ఈస్ ఆన్ ద సేమ్ డే బై బ్యాంక్ అకౌంట్ బ్రాకెట్ లో సేల్ వాల్యూ ఎంత అమ్మేసాం కదా మనము depreciation. Okay, the machine bought on 1st January 2017 was sold for 60,000. అంటే 60,000 రూపాయలకి మనము అమ్మేసాం, అంతే కదా. 60,000 కి అమ్మేసాం. దాని ప్రైస్ ఎంత ఉందో చూద్దాం మనం ఇప్పుడు. 63,180 minus 4738. What is the amount? Let us see. 10 నుంచి 8 పోతే 2, 7 నుంచి 3 పోతే 4, 11 క్యారీ చేస్తే 11 నుంచి 7 పోతే 4, 12 నుంచి 3 పోతే కదా, అందుకే క్యారీ చేస్తాను. 12 నుంచి 4 పోతే 8, ఇది 5. అంటే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద మెషినరీ ఎంత మనకి 58,448 రూపీస్. కానీ మనం ఎంత సేల్ చేసాము, సేల్ వాల్యూ వచ్చేసి 60,000. అంటే చూడండి ఇక్కడ ఏమైంది, మనకి 58,000 చేంజ్ ఏమో అసెట్ వాల్యూ, కానీ మనం అమ్మేది మాత్రం 60,000 కి అమ్మాం. అంటే ఎక్కువ రేట్ కి అమ్మామా, ఎక్కువ రేట్ కి అమ్మాము. అంటే వాట్ హ్యాపెన్స్ ఫర్ us, మనకు ఉన్న దానికంటే ఎక్కువ వాల్యూ కి అమ్మితే వి గెట్ ప్రాఫిట్ కదా. ప్రాఫిట్ ఆన్ సేల్. సో దీన్ని ఒకసారి చూడండి అలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి 60 minus 58,442 8 9 నుంచి 5 9 నుంచి 5 అంటే 1558 రూపీస్ వచ్చింది. మీకు ప్రాబ్లం లో ఏముంటుంది, 1559 ఉంది కదా ఆన్సర్ లో. యా, బికాస్ ఆఫ్ పాయింట్ వాల్యూ 0.5% ఉంది కదా, అందుకని ఇలా వచ్చింది కదా. 1558 నాట్ ఎ ప్రాబ్లం. 1 అనేది ప్రాబ్లమే లేదు. అంటే మీకు ఇక్కడ ఏమైంది, 15 వస్తే ఎంట్రీ ఏంటన్నా, మెషినరీ అకౌంట్ డేటా టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కదా రాసే. ఏ రోజు అమ్మేసాము, 31st December 2019. ఆ డేట్ రాయండి, 31st December 2019 టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్రాకెట్ లో ప్రాఫిట్. ఇదంతా కూడా మీకు మళ్ళీ ఫోటో పెడతాను, టెన్షన్ పడకండి. వాట్ ఈస్ ద అమౌంట్, 1558. ఓకే, సో ఇప్పటి వరకు మనకి ఫస్ట్ మెషిన్ టోటల్ గా కంప్లీట్ అయ్యింది. ఓకే, నా కమింగ్ టు ద సెకండ్ మెషిన్. సెకండ్ మెషిన్ మన టోటల్ ఉంది కదా, అంటే 1st April నుంచి 31st March వరకు చేయాలి కదా. చేసే 31st March 2020 by depreciation account ఏదానికి, మెషిన్ 2. ఓకే, మెషిన్ 2 డిప్రిసియేషన్ చూడండి. ఎప్పుడు పర్చేస్ చేశారు, 40,000 పర్చేస్ చేశారు. ఫస్ట్ ఇయర్ లో ఏమైనా 4,000 పోయింది కదా, అంటే 36,000 బ్యాలెన్స్ ఉంది మనకి. ఆ 36,000 లో 10% అంటే ఎంత, 3,600 రాసాం. 3,600. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ టోటల్స్ చేయండి. You will get a total photo now. You don't worry about that. 1 minute, I will adjust. So totals చేసేయండి. రైట్, మనము టోటల్స్ చేసుకుంటే అమౌంట్ ఎంత వస్తుందన్నా, 99,180 ప్లస్ 1550. 8 plus 3 13, 1 5 6 7, 9 plus 1 10, 1,10,000.
1,338 credit లో debit లో వచ్చింది. And coming to the debit side, 4738 60,000 3,600. This is the 8 3 7 plus 3 6 13 7 6 13 kada 4 5 6 7 8 right 68,338 మనకి క్రెడిట్ లో వచ్చింది. సో హైయెస్ట్ అమౌంట్ రాసేయండి. వాట్ ఇస్ ద హైయెస్ట్? 1,0738 1,0738. మళ్ళీ దీంట్లో డిఫరెన్స్ అమౌంట్ ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ అమౌంట్ చూడండి. On the same day, that is 31st March 2020, by balance carried on. So 36 minus is చూడండి 1,0738 minus, if not already మీకు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. And writing up 1,0738 minus 68,338. What is the difference amount we have? 0 0. 7 minus 3 4. 10 minus 8 2. We choose a 9 minus 6 3. It is 0. Take 32,400 మనకి బ్యాలెన్స్ మిగిలింది. 32,400. సో ఈ క్యారీడ్ ఆన్ మళ్ళీ ఏం చేయాలి మనము? నెక్స్ట్ డే కి ట్రాన్స్ఫర్ చేయాలి. దట్ ఈస్ 1st April 2020 to balance brought down 32,400. ఇంకొకటి అన్న మై డియర్ స్టూడెంట్స్, మీరు టోటల్ ఫస్ట్ మెషిన్ సేల్ చేశాము. సెకండ్ మెషిన్ చూసుకుంటే మనకి అందులో రిటైల్ డౌన్ వాల్యూ ఎంత ఉంది? మనకి 32,400. సేమ్ అమౌంట్ వచ్చింది కదా, దాట్ ఈస్ అవర్ ఆన్సర్. సో మీకు ఇది టోటల్ కన్ఫ్యూజన్ గా ఉంటుంది. నాకు కొంచెం ఒక 2 times వినండి, మీకు పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. జస్ట్ మనం ఇక్కడ ఏం మ్యాజిక్ చేయలేదు, జస్ట్ ఆ డేట్స్ ని పర్ఫెక్ట్ గా రాసాము అంతే. డేట్స్ ని పర్ఫెక్ట్ గా అరేంజ్ చేసి ఇక్కడ స్ట్రక్చర్ వేసుకున్నాము. దట్ ఈస్ hints. Hints are playing a key role in this. So hope you all understood. Thank you.